45 న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ఏపీలో బీజేపీ పార్టీలో శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరం లాసెన్స్ బై కాలనీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విశాఖ నగర అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. అదేవిధంగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంపై తమకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉపాధ్యక్షులు ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ విశాఖ నగర అధ్యక్షుడు పరశురామరాజుల మీడియాతో మాట్లాడుతూ 27 ఏళ్ల తర్వాత విశాఖ ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఒక సంచలనమన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాల మీద నమ్మకంతో ఢిల్లీ ప్రజలు ఓటు వేసి గెలిపించారన్నారు. नमस्कार की जिंदाबाद। भारत माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి। नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి। नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి। ఢిల్లీ గెలుపు ఢిల్లీ గెలుపు ఢిల్లీ గెలుపు। నరేంద్ర మోడీ గారి గెలుపు। భారత్ మాతా की जय। भारत माता की जय। వందే మాతరం। హస్తగతం చేసుకోవటం ఏదైతే ఉందో యావత్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నాడు. సుమారు 27 సంవత్సరాల తర్వాత సుమారు 5 టర్మ్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీని హస్తగతం చేసుకుంది. ఢిల్లీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మదన్ లాల్ ఖురానా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. చివరిగా సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు కాంగ్రెస్ హస్తగతమైంది. సుమారు 15 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాల ఆ పరిపాలన తరువాత ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు ఏదైతుందో ఒక మా అందరికీ కూడా ఒక తీయని కబురు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి చేసిన తర్వాత అన్ని చోట్ల గెలుస్తున్నారు, ఢిల్లీలో ఎందుకు గెలవటం లేదు అనేది మాకు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ యొక్క వాళ్ళ యొక్క అవినీతి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మొత్తం అవినీతిని తరిమి కొడతామని చెప్పి
చెప్పిన పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అవటం జరిగింది. అవినీతిని తుడిచేస్తాననే ఆ యొక్క అరవింద్ కేజ్రీవాలే అవినీతి తిమంగళంగా మారితి. ఢిల్లీలో చేసిన ఘోరాలు, నేరాలు, అవినీతులు మొత్తం ప్రపంచం అంతా వీస్తుపోయింది. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్తో సహా మనీష్ సిసోడియా, అతీషి, అలాగే సౌరవ్ శ్రీవాస్తవ్ లాంటి అనేక మంది ఎవరైతే ఆ యొక్క ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. వీళ్ళని ఈ అవినీతి కారణంగా, వీళ్ళు అరెస్ట్ కారణంగా వాళ్ళకి ఒరుగుతుంది తప్ప వాళ్ళకి ఏ విధంగా నష్టం ఉన్నదని. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన శ్రీమతి అతీషి ఘోరంగా ఓడిపోవటం ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీకి అది పెద్ద చెంపపెట్టు లాంటిది. అలాగే దాంతోపాటు అనేక మంది ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ఇవాళ ఏదైతే ఢిల్లీ గెలుపుందో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక తిరుగులేని శక్తి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేశారు. ఆ విధంగా క్యాపిటల్ ఏదైతే ఉందో, క్యాపిటల్ స్టేట్, అది భారతీయ జనతా పార్టీ చేతిలోకి వస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉండే పంచభూతాలని సర్వనాశనం చేసి అక్కడుండే యమున నీటిని శుద్ధి చేసే విధంగా ఒక పెద్ద బృహత్ ప్రణాళిక ముందుకు తీసుకొస్తాం. ఏ విధంగా అయితే నమామి గంగా అని చెప్పి గంగని ఏ విధంగా శుద్ధి చేసి మనందరం ఇప్పుడు మహాకుంభమేళ ప్రయాగులు ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా ఢిల్లీ సంబంధించిన యమునా తీరాన్ని అద్భుతంగా చేస్తానని చెప్పి పర్వేష్ వర్మ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన వ్యక్తి చెప్పాడు. అలాగే ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన గాలి కాలుష్యం కలిగిన నగరంగా ఢిల్లీ ఉండటం కూడా మన దురదృష్టం. ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేసే విధంగా ప్రణాళిక చేస్తామని చెప్పి ప్రతిన బూనటం జరిగింది. తప్పనిసరిగా గాలి, నీరు, చెట్టు, చేమ, భూమి అన్నింటినీ కూడా శుభ్రపరిచే పెద్ద కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో తీసుకోబోతుంది. ఢిల్లీ గెలుపు మా అందరికీ అత్యంత